హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి డే 2 అయితే కంప్లీట్ అయింది. ఈరోజు డే 3. ఈరోజు మనకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో అందుకే షాపింగ్ వెళ్దాం అనేసి స్టైల్ యూనియన్కి అయితే వచ్చేసాము. ఫైనల్గా నేను మా తమ్ముడు అయితే సెల్ఫీస్ తీసుకొని ఎంజాయ్ చేసాము కాసేపు. యాక్చువల్గా మేము రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో కాసేపు ఏసీలో టైం స్పెండ్ చేద్దాంలే అనేసి అలా సరదాగా వచ్చినా కానీ పర్చేజ్ చేసేసాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బడ్జెట్ కూడా చాలా హెవీ అయిపోయింది పర్చేస్కి. అయినా కూడా ఏమనలేదు ఫ్యామిలీ వాళ్ళు. కాసేపు టైం స్పెండ్ చేసాము, సిస్టర్ నేను అందరం. స్పెండ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇంకా లంచ్ ఎక్కడికి వెళ్దాం అనేసి ఐడియా చేసి లంచ్కి అయితే వెళ్ళాము. వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ అనేది గుర్తొచ్చింది. సో వైజాగ్ స్ట్రీట్ ఫుడ్కి వెళ్దాం అనేసి అక్కడికి వెళ్ళాము. ఫైనల్గా వైజాగ్ ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. మనం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ప్లేస్ అయితే మిస్ అవ్వం కదా, అందుకే వచ్చేసాము. ఫైనల్గా మనం అయితే వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. మనకి వెరైటీస్ కూడా ఉన్నాయి. మనకి రీజనబుల్ ప్రైస్లలోనే ఉన్నాయి. అంటే చాలా బెటరే కదా మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటే. ఇప్పుడున్న జనరేషన్లో మనకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫుడ్ అంటే ఇది ఒప్పుకోవచ్చు, ఈ స్ట్రీట్ ఫుడ్ని. ఫ్రెండ్స్, ఈ స్ట్రీట్ ఫుడ్ ఏరియాలో అయితే చాలామంది ఉన్నారు. అంటే ఫుల్ రష్ ఉంది. పార్కింగ్ ఏరియా కూడా ఫుల్గా ఉంది. మనం వచ్చేసి ఇక్కడ ఏ ఫుడ్ తినాలో అని మేమైతే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దామని చాలా డైలమాలో ఉన్నాం. ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, ఎక్కువ వెరైటీస్ ఉన్నా కూడా ఏం తినాలో అర్థం కాదు. సో ప్లాన్ చేసుకున్నాము. ఫైనల్గా ఒకటి తినాలని ఫైనల్గా ఫిక్స్ అయ్యాము. అదేంటంటే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ స్ట్రీట్తో ట్రై చేద్దాం అనేసి ఆపిల్ కట్ డిలైట్ని ట్రై చేసాము. చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందో. ఒకసారి నాకు తినాలంటే నవ్వు వస్తుంది, ఎందుకంటే ఇది ఎలా ఉందో అనేసి. ఒకసారి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రై చేశాను, బట్ చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడ ఫిషెస్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఇంకా ఏ ఫుడ్ టేస్ట్ చేద్దామా అనేసి బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. బిర్యానీ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకి అనుకున్న దానికన్నా తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఇది మనం ఒకసారి విజిట్ చేయవచ్చు. ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి. చాలామంది కూడా ఉన్నారు. చూడండి ఏంటంటే మనం ఏదైనా ట్రై చేయొచ్చు. ఇక్కడ మనము పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నట్టుగానే ఉంది టేస్ట్ కూడా. మేము టేస్ట్ చేసాం కదా బిర్యానీ కానీ ఇంకా యాపిల్ కట్ డిలైట్ కానీ చాలా బాగున్నాయి. చూడండి ఫిషెస్ కూడా చాలా వెరైటీగా ఉంది. అప్పుడప్పుడే మనకి వేడివేడిగా ఇస్తున్నారు. సో డోంట్ మిస్, కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా బిర్యానీ తినగానే ఏమనిపిస్తుంది అంటే ఏదైనా కూల్ డ్రింక్స్ తీసుకోవాలి అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కదా, నాకైతే కంపల్సరీ కూల్ డ్రింక్ అయితే ఉండాలి, మ్యాండేటరీ అది. సో నేను ఏం చేశానంటే ఎప్పుడు కూల్ డ్రింక్సే కదా, ఈసారి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అనేసి థింక్ చేస్తున్నాము. ఫైనల్గా ఏం తీసుకుందాము అనే థాట్లో మాకు గోలీ సోడా గుర్తొచ్చింది. సో అక్కడికి వెళ్ళాము. అక్కడైతే గోలీ సోడా తీసుకున్నాము. గోలీ సోడా వచ్చేసి ఇది కూడా టేస్ట్ బాగుంది. మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడో, వాడు తీసుకుని వాడి మీదే పడుతుంది. తింటూ వస్తున్నాము. ఫైనల్గా ఆ గ్యాప్లో మాకైతే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే కనిపించాయి. చూడండి ఈ డాల్ ఎంత క్యూట్గా ఉందో. ఇంకా పిల్లలకైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఆడుకోవడానికి. చాలా నచ్చింది నాకు ఇదైతే. చిన్నవాళ్ళమైనా బొమ్మను తీసుకొని ఆడుకోవచ్చు, బట్ మనం చిన్నవాళ్ళం కాదు కదా. బట్ ఇక్కడ చాలా వెరైటీస్ నాకు బాగా నచ్చాయి చిన్నపిల్లలవి. ఇంకా ఫైనల్గా అక్కడ నుండి వచ్చే ఫ్రెండ్స్ ఇలా మాకు డే 3 కూడా కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.